ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్నటువంటి నెక్స్ట్ మూవీ జై హనుమాన్. ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తిరుగులేని రేంజ్లో హల్చల్ చేస్తుందని చెప్పడం కన్నా దున్నేస్తుందని చెప్తే ఇంకా బెటర్ ఏమో. అంత అద్భుతమైనటువంటి పోస్టర్ వదిలాడు ప్రశాంత్ వర్మ. క్రియేటివ్ డైరెక్టర్గా పేరుగాంచినటువంటి ప్రశాంత్ వర్మ ఈసారి మాత్రం మామూలు మిజైల్ వదలటం లేదు జనానం మీదకి. జై హనుమాన్ మాత్రం ఈసారి పంబ రేపుతుంది. ఆల్రెడీ హనుమాన్ మూవీతో భారీ కలెక్షన్స్ రాబట్టినటువంటి ప్రశాంత్ వర్మ ఈసారి మాత్రం 1000 కోట్లు అవాళ్ళేలుగా రాబడతాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఆషామాషి మూవీ కాదు. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ నిప్పులు కక్కే డ్రాగన్ హనుమాన్ మీదకి మంటల్ని వదులుతున్నటువంటి పోస్టర్. ఇది గూస్ బంప్స్ విపరీతంగా తీసుకొస్తున్నటువంటి ఈ పోస్టర్ మాత్రం పంప రేపుతుంది. ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవలేలుగా కొట్టే అవకాశం గట్టిగానే ఉంది. తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ని మించి మరీ తీసుకెళ్లే బాధ్యత బహుశా ప్రశాంత్ వర్మ మీదే పెట్టారేమో అన్న విధంగా పోస్టర్ రిలీజ్ చేశాడు. రాజమౌళి యొక్క క్రియేటివిటీని మించి మరీ ఇది ఉండబోతుందేమో అన్న విధంగా కనిపిస్తుంది ఈ పోస్టర్. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం ప్రశాంత్ వర్మ మామూలుగా కొట్టబోవట్లేదు. దిక్కులు పిక్కటిల్లేలాగా దమ్ము చూపించబోతున్నాడు ప్రశాంత్ వర్మ మరోసారి. ఇది మాత్రం బ్లాక్ బస్టర్ ముందే చెప్పేసేసి ఈ ఒక్క పోస్టర్ తోటి.